వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి లొకేషన్. గుంటూరు అమరావతి రోడ్, జొన్నలగడ్డ 80 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఊరు ఎంట్రన్స్లో 30 ఎకరాలలో సిఆర్డిఏ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 21,000 రూపాయలు. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 500 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. వెంచర్ సరౌండింగ్ హైలైట్స్: దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, హై రేంజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్ కన్స్ట్రక్షన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, చలపతి ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 80 అడుగుల మెయిన్ రోడ్డు, ఊరు ఎంట్రన్స్. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. రీసేల్ వాల్యూ బాగుంటుంది. గుంటూరు కార్పొరేషన్లో కొత్తగా కలిసినటువంటి జొన్నలగడ్డ. గజం 21,000. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ తోటి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో. ఈ ఏరియా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. మా వెంచరే కాదండి, ఈ రోడ్లో ఒక 10 వెంచర్ల వరకు ఉన్నాయి. ఇటు నుండి పెదకాకాని వరకు డైరెక్ట్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఇక్కడ నుండి పెదకాకాని 8 కిలోమీటర్లు వస్తుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? ఈ టెండర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఒక నిబంధన పెట్టింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని రాజధాని ప్రాంత వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని మనకు తెలియవచ్చింది. కాబట్టి మార్చి 15కి ఈ టెండర్ల ప్రక్రియ, ఇప్పటికే ఏదైతే టెండర్లు ఇవ్వచ్చు కానీ వాటిని ఖరారు చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పనులు కొంత మేరకు ఆలస్యమయ్యాయి. అయితే ఇక్కడి నుంచి అమరావతి పనులు శరవేగంగా ముందుకెళ్తాయని ప్రభుత్వం చెబుతోంది. చూస్తే గనక మార్చి 15 నుంచి అమరావతి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా ఖరారు చేయడంలో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే 62 పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ఖరారు చేసినట్టుగా టెండర్లు పిలిచారు. దీంతో పాటు మరొక 11 పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారం నాటికి
అమరావతి ప్రాంతంలో దాదాపు 30,000 మంది కార్మికులు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నం అవుతారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడ నిలిచిపోయినటువంటి పనులను పరిశీలించారు. తర్వాత చెన్నై ఐఐటి అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీలకు సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని అమరావతి ప్రాంతానికి పంపించడం జరిగింది. వారు అమరావతిలో ఏవైతే ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయో, ముఖ్యంగా సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు,